అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. పిల్లరా, ఈ వాక్యాన్ని గమనించినట్లయితే యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళక మునుపు ఆయన ఈ మాటలు చెప్పారు. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అన్నారు శిష్యులైన వారితో. పిల్లరా, దేవుడు ఒక్కడే, ఆయన ముగ్గురుగా బయలుపడ్డారు. ఆయా పనులను బట్టి ఆయన ముగ్గురుగా బయలుపడ్డారు. అందుకే త్రిత్వదేవుడు అన్నారు. వచ్చే ఆదివారం త్రిత్వ ఆదివార పండుగ. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉన్నది. అక్కడ దేవుడు ఒక్కడుగానే కనబడుతూ ఉన్నారు. దేవుడు ఒక్కడే, దేవుడే సమస్తమును కలుగజేశారని వాక్య గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన వెలుగును కలుగజేశారు, భూమి ఆకాశములను కలుగజేశారు, అలాగే ఇంకా జీవరాశులను కలుగజేశారు, భూమిని నీళ్లను ఆయన వేరుపరిచారు. ఇలాగా 6 దినములు దేవుడు తన సృష్టిని కలుగజేశారు. ప్రియులారా, ఆదికాండ గ్రంథములో ఒక్కడుగా బయలుపడినటువంటి దేవుడు సువార్తలలో ఆయన ముగ్గురుగా బయలుపడ్డారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో అన్నారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నారు. కాబట్టి ఒకే దేవుడు ముగ్గురుగా బయలుపడ్డారు. ఒకే దేవుడు ముగ్గురుగా ఎలా ఉండగలరు అని మనం ఆలోచన చేస్తే మన జ్ఞానానికి అందదు. దేవుడే ఏమై ఉన్నారంటే ఆశ్చర్యకరుడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ప్రియులారా, దేవుని యొక్క సృష్టి మరి త్రిత్వము అనేది సృష్టి అంతటిలో కూడా కనబడుతూ ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మరి ఒక్కరిగా ఉన్నారు, ఇంకా ముగ్గురుగా బయలుపడ్డారు. కాబట్టి ఆయనను ఒకనిగా ఆరాధన చేయొచ్చు, ముగ్గురుగా కూడా ఆరాధన చేయొచ్చు. కాబట్టి దేవుడే ఏమై ఉన్నాడంటే త్రిత్వము అయి ఉన్నారు. పిల్లరా, దేవుని త్రిత్వము సృష్టి అంతటిలో కూడా కనబడుతూ ఉన్నది. ఒక రోజును మనము తీసుకున్నట్లయితే ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అని త్రిత్వం కనబడుతుంది, అనగా 3. అలాగే ఒక వడ్ల గింజను తీసుకున్నట్లయితే పై పొర, లోపలి పొర, అలాగే గింజ, త్రిత్వం అనేది ఒక వడ్ల గింజలో ఉన్నది. అలాగే ఒక మనిషిని తీసుకున్నట్లయితే శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉన్నాయి. త్రిత్వం అన్నది. ఒక మనిషి వచ్చాడు అంటాం కానీ శరీరం వచ్చింది, ప్రాణం వచ్చింది అని అనం. కాబట్టి ప్రియులారా, త్రిత్వం అనేది చాలా గొప్పది. త్రిత్వం అనేది ఆశ్చర్యకరమైనది. అలాగే త్రిత్వము అనేది మరి ఎంతో చిత్రమైనది. దేవుడే సమస్తమును కలుగజేశారు. సమస్తమును కలుగజేసినటువంటి దేవుడు తన యొక్క త్రిత్వమును ఈ యొక్క లోకములో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మానవుడు దేవుడు చేసిన వాటిని మరి తీసుకొని తయారు చేస్తూ ఉన్నాడు. ఒక వడ్రంగి చెక్కను తీసుకొని కుర్చీలు చేయుట మరి మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, త్రిత్వమును వాక్యములో మనము గమనించినట్లయితే ఆదికాండ గ్రంథము 11వ అధ్యాయములో మనం చూస్తే దేవుడు మానవులను మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఏదైనా తోటలో దీవించారు. అయితే 11వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే
మానవులైనటువంటి వారు షీనార్ మైదానంలోనికి వచ్చారు. ఆ మైదానంలోకి వచ్చిన తర్వాత వారు అనుకున్నారు, మనము ఆకాశం అంటేటువంటి ఒక గొప్ప గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం అని అనుకున్నారు. పిల్లరా, అక్కడ వారికి ఇటుకలు ఉన్నవి, అలాగే కట్టడానికి అడుసు ఉన్నది. అయితే వారు అక్కడే ఉండి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. దేవుని ఉద్దేశం మీరు ఫలించి భూమిని నిండించండి అనేది దేవుని ఉద్దేశం అయితే, వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పేరు సంపాదించుకోవాలని వారు తలంచారు. పిల్లారా, అక్కడ మరి దేవుడే వారి దగ్గరికి వచ్చారని 7వ వచనంలో ఉన్నది. దేవుడే అనుకున్నాడు, మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయదము అని అనుకున్నారు. చిన్నపిల్లలు చిన్నప్పుడు తారుమారు తక్కరుమారు అని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పిల్లారా, దేవుడే అక్కడ ఒకే భాష మనుషులకు ఉంటూ ఉండగా దేవుడు వారి భాషను తారుమారు చేసి అనేక భాషలు ఇచ్చారని అక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అనేక భాషలు లోకంలోనికి ఎలా వచ్చినవి అని బైబిల్ గ్రంథంలో మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇది ఒక గొప్ప వింత. భాషల యొక్క ఆవిర్భావం గురించి ఇక్కడ వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, వారి భాషలు తారుమారైనవి. పైనున్నవాడు మరి ఒకటి కావాలంటే క్రిందన్న వారు ఇంకొకటి ఇవ్వడం, వారి భాషలో అర్థం కాక ఒకే భాష కలిగినటువంటి కుటుంబాలు మరి ఒకవైపుకి, అలాగే భూమంతటా కూడా వారు చెదిరిపోయారు. దేవుని చిత్తం అనేది అక్కడ నెరవేరింది. కాబట్టి మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయదము. మనము అనే మాట బహువచనం. కాబట్టి మనము తారుమారు చేయగలిగిన వాడు దేవుడే, కాబట్టి భాషలు ఇవ్వగలిగిన వాడు దేవుడే. కాబట్టి పిల్లారా, మరి మనము అన్నారంటే అందులో బహువచనం ఉంది, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నట్లుగా మనము గ్రహించగలం. కాబట్టి త్రిత్వ దేవుడు అంటాం దేవుణ్ణి. ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ తండ్రి ప్రభువే, కుమారుడు ప్రభువే, పరిశుద్ధాత్మ ప్రభువే. తండ్రి సర్వశక్తిమంతుడే, కుమారుడు సర్వశక్తిమంతుడే, పరిశుద్ధాత్మ సర్వశక్తిమంతుడే. ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ ఒకే దేవుడు ముగ్గురుగా బయలుపడ్డారు. ముగ్గురు ఒకే దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా మనము వాక్య గ్రంథములో నుండి అనేక సంగతులు మనము గ్రహించగలము. ఒక భక్తుడు ఉండేవారు, ఆయన పేరు మెలాంకన్. ఆయన లూథర్ గారికి మంచి స్నేహితుడు. పిల్లారా, ఆయనకు బైబిల్లో తెలియని సంగతి అంటూ ఏదీ లేదు. అయితే ఆయన దగ్గరికి దేశ విదేశాల నుండి అనేక మంది వాక్య సంగతులు తెలుసుకోవడానికి వచ్చేవారు. అయితే త్రిత్వమును గురించి ఆయన అడిగితే ఆయన అన్నారు, నాకు మరి త్రిత్వం గురించి తెలియదు, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి అడిగి తెలుసుకుంటాను అని అన్నారు. పిల్లారా, 400 సంవత్సరాల తరువాత మనకు త్రిత్వమును గురించి బయలుపడింది. త్రిత్వము అనగా ముగ్గురు, ఆయన గురించిన వాక్యము మనకు బోధపడింది. కాబట్టి సృష్టిలో త్రిత్వము కూడా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడే సూర్యచంద్ర నక్షత్రాదులను చేశారు. కాలములను దిన సంవత్సరములను తెలుసుకున్నటకు దేవుడు ఆకాశ విశాలమందు మరి సూర్యచంద్ర నక్షత్రాదులను ఉంచినారని వాక్య గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సృష్టి అనేది ఆశ్చర్యకరమైనది. ఆయన మరి త్రిత్వ దేవుడు. త్రిత్వము ద్వారా ఆయన తండ్రిగా ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించబడిన వాక్యమే యేసు ప్రభు అక్కడ కార్యము జరిగించింది పరిశుద్ధాత్మ తండ్రి. కాబట్టి ప్రతి పనిలోనూ కూడా, దేవుని యొక్క ప్రతి పనిలోనూ త్రిత్వం అనేది కనబడుతున్నది. ఈ యొక్క త్రిత్వము ద్వారా మనము ఎన్నో గొప్ప కార్యములు మరి చూడగలము. ఈ త్రిత్వము ద్వారా మనము దేవుని ఆశీర్వాదాలు, దేవుని ప్రేమ అందుకోగలము. తండ్రిగా ఆజ్ఞాపించారు, కుమారుడుగా మనము చేయలేని వాటిని ఆయన చేశారు, రక్షించారు, పరిశుద్ధాత్మగా మనల్ని ఆదరించారు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! త్రిత్వమును గురించి ఆలోచన చేయండి, త్రిత్వమును గురించి గ్రహించండి. త్రిత్వ దేవుడు మనకున్నారు. ఆయన మన దేవుడు ఒక్కడే, కానీ ఆయన త్రిత్వమైనారు. మన దేవుడు ఒంటరివాడు కాదు. మన దేవుడు మరి ఆలోచనకర్త. ఆయన మరి గొప్ప దేవుడు. ఒంటరిగా ఉండేవారికి మరి దిగులు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడైనప్పటికీ కూడా
ఆయన పనులను బట్టి ముగ్గురుగా బయలుపడ్డారు, త్రిత్వముగా బయలుపడ్డారు. మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయదుమా అని అన్నారు. మనం అన్నారు కదా అని ముగ్గురు కాదు, కానీ ఆయనలో మరి ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఒక లైట్ మనం తీసుకున్నట్లయితే 1 ఆకారము, 2 వెలుగు, 3 వేడి. ఒక లైట్, ఒక దీపములో త్రిత్వం ఉన్నది. దేవుని బిడ్డలారా, అంత మాత్రం చేత 3 లైట్లు అనం కదా, ముగ్గురు కలిసి ఒకటే. అలాగే దేవుడు కూడా ముగ్గురుగా బయలుపడినప్పటికీ కూడా ఒక్కరై ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వము ద్వారా మనము దైవాశీర్వాదాలు అందుకోగలము. త్రిత్వమును బోధపరిచి మీకు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరణాత. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.